హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ ముచ్చట్లు. వీడియో ఏంటంటే ఇక అందరం కలిసి కేఎఫ్సీ చికెన్ చేద్దామని మా వాళ్ళు అయితే అన్నారు. కాబట్టి ఇలా కేఎఫ్సీ చికెన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇట్లా ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకున్నాక ఈ పెరుగు పోసుకోవాలి. మనకు సరిపోయేంత కారం వేసుకోవాలి. కారానికి సరిపోయేంత ఉప్పు వేసుకోర్రి. కొంచెం అంత అయితే అల్లం వేసుకోవాలి. అదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు అట్లా కలుపుకున్న దాన్ని మొత్తం ఆ ముక్కలలో వేసి మంచిగా కలపాలి. దాన్ని మ్యాగ్నేషన్ చేయాలి. మ్యాగ్నేషన్ అయిపోయింది, కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అయితే ఒక 2 కోడిగుడ్లు కొట్టుకొని ఇట్లా కలుపుకోవాలి. నిమ్మకాయ కొద్దామని తీసిన నిమ్మకాయ మేధావులు పెద్ద మేధావులు కదా కత్తి మర్చిపోయారు. అయితే నిమ్మకాయ కోసుకున్నాం. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ గింజలు తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇది తీసుకుంటుంది కదరా. యాందిరయ్యా యాం చేస్తున్నా ఎక్కువ కూడా పిండుకోవద్దు ఫ్రెండ్స్, ఒకటి సరిపోతుంది. మస్తున్నాయి ఆ పెరుగు ఇది టేస్ట్ వేరే ఉంటది. ఈ పెరుగు తెచ్చినా ఇది చల్లగా ఉంది. ఆ పెరుగు ఏంటంటే మనకు లాస్ట్ కి ఏదైనా చల్లనో గిల్లనో చేసుకుందానికి. నిమ్మకాయ అయితే పిండుకుందాం. ఈ నిమ్మకాయల రసమే లేదు ఇక ఫ్రెండ్స్. పెరుగు పోతే మనకు మంచిగా ఉంటది. ఇంకా ఇప్పుడైతే మనం ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకుందాం. లైట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మసాలా ఏంటంటే ఇది టేస్ట్ కోసమే. సాహసాలు పడతాను ఫ్రెండ్స్. నోరుతో నింపడానికి మొత్తం ఏదో కత్తిపీడతో కొత్తాను. ఏం చెప్తాను రా దాన్ని. దీనికి ఏంటంటే స్పెల్ కోసం వేసుకుంటారు అట్లా. మసాలా ధనియాల పొడి వేసుకుందాం. అది వేరే లైట్ వేసుకోవాలి, ఎక్కువ ఇది గరం మసాలా. అప్పట్లో చికెన్ మసాలా కొంచెం లైట్ గా చాలు చాలు అంతేనా. ఘాటుంటే ఇది వేసినాం కాదు కానీ ఒళ్ళు రొప్పులు గిల్లె రొప్పులు అన్ని పోతాయి. ఇట్లా ఆయిల్ అయితే పోసుకోవాలి. కొంచెం ఎక్కువ పోసుకోరు, ఆయిల్ తక్కువ పెట్టమంట బాబాయ్. చేయరా కేఎఫ్సీ ఇలా కుమ్ముడే మొత్తం ఇలా మొత్తం మరఫ కుమ్ముడేయాలన్నీ. మళ్ళీ చల్ల చల్ల ఉంది, మస్తు ఉంది. వెదర్ అయితే బాగుంది. నిన్న మాత్రం పొట్టు వాడగొట్టినా ఇలా ఏం చెప్తావు చూడాలి. ఇలా కొంచెం ఏంటంటే వాన పడుతుంది అన్నారు కానీ పర్లేదు, కొంచెం ఫ్రీ అయిపోయింది వెదర్. అంటే చల్ల చల్లగా మనం వచ్చినప్పుడు మొత్తం వరదలు ఉన్నాయి. అంతా ఏం వరదను మొత్తం ముఖాల కాడికి ఉన్నాయి వరద. మొత్తం ఎటు పోయేటట్లే ఇటు వచ్చేటట్లేదు పాప. మంచిగా పిండిలో ముంచినాక మన ఎగ్గులో కూడా ముంచుకోవాలి. ఎగ్గులో ముంచాలి. తర్వాత తల్ల పడితే ఎట్లా ఎగ్గులో ముంచిన తర్వాత తర్వాత తీసి మళ్ళీ పిండిలో ముంచుకోవాలి. రాదురా మళ్ళీ ఇలా ముంచాలి. ముంచి డైరెక్ట్ నూనెలో వేసేయాలి. నూనెలో వేసేయాలి ఇలా ముఖం మీద వద్ద జరుగు. మరి కొంచెం దూరం జరగదు. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి మనకు దానికి బాగా సెట్ కావాలి, అద్దుకోవాలి. తర్వాత నూనెలో ఎగ్గుల మంచిగా మిక్స్ చేసినాక పిండిలో గాయస్ ప్రిపేరింగ్ అయితే అవుతుంది. చూడండి ఎట్లయితుందో. అయితే ఒక ఫ్లేవర్ కోసం మన చిప్స్ లేస్ ఆలుగడ్డ చిప్స్ తెచ్చుకున్నాం. దాన్ని ఇట్లా అనుకొని అల్లు వేసుకుందాం. కొంచెం ఈ మస్తు బోల్తాయి దగ్గర దగ్గర దగ్గర
బావు మాడతాను కొంచెం మస్తు ఉన్నది. కాళ్ళు మేము ట్రై చేసి చూడండి ఇంటికి. ఒకసారి ట్రై చేయండి. అందరం ఇదేనా అయితే అన్నా అయింది. ఇది తాగని ఇంకా మీకు ఇద్దరు మాస్టర్ ఆకు మస్తు మంచి దొరికింది మనకి. పెద్ద ఆకు మంచిగా దొరికింది. సూపర్. ఏ నూనె మీద పడుతుంది కడుగురు డబ్బున కడుగురా ఇంకొకసారి పోయి గంతే. చెప్పు బ్రో ఎట్లుంది? బా సూపర్ టేస్ట్. మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇంత వస్తుందా అని, కానీ బాగా వచ్చింది టేస్ట్. సూపర్ రా. రివ్యూ మస్తు అయితే ఎప్పుడు వెళ్ళే ఇదే ఫస్ట్ టైం. థమ్స్అప్ వస్తున్నాం దీంట్లో థమ్స్అప్ వస్తుంది. KFCలకు థమ్స్అప్.